మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న ఈ కుంభాండు ఎంతగా ఆపినా కూడాను వారి సైనికులు ఎవరూ కూడాను ఆగలేదు. అందరూ పరుగందుకున్నారు, వెనక్కి తిరిగి పారిపోతున్నారన్నమాట. బలరామకృష్ణుల పరాక్రమాన్ని తట్టుకోలేక వెనక్కి తిరిగి పారిపోతున్నారు. ఆ సమయంలో అతను ఎంతగానో వారిని వెనక్కి రమ్మని ప్రేరేపించినా కూడాను వారు రాలేదన్నమాట. సైన్యం సహా సైన్యాధ్యక్షులు కూడాను పరుగందుకోవడాన్ని భరించలేకపోయాడు. బాణుడు బాధపడ్డాడు. తన ప్రియభక్తుడు బాణాసురుడు అలా బాధపడ్డాన్ని శివదేవుడు తట్టుకోలేకపోయాడు. ఆగ్రహం చెందాడు. యుద్ధరంగంలోకి ప్రవేశించి స్వయంగా యుద్ధం చెయ్యాలనుకున్నాడు. నందీశ్వరుణ్ణి పిలిచాడు. రథాన్ని సిద్ధం చేయమన్నాడు. సరేనని రథాన్ని సిద్ధం చేశాడు నందీశ్వరుడు. అశ్వాలుగా 1000 సింహాలను పూంచాడు. వృషభమూర్తిని కేతరంగా ఎగురవేశాడు. సారథి తానే అయి కూర్చుని స్వామిని రథాన్ని అధిరోహించవలసిందిగా ఆహ్వానించాడు. ఆహ్వానాన్ని అందుకుని శివుడు అధిరోహిస్తే రథాన్ని యుద్ధరంగానికి పోనించాడు ఈ నందీశ్వరుడు. మయూరవాహనాసీనుడైన కుమారస్వామి తండ్రిని అనుసరించాడనమాట. వారికి ఇరువైపులా వివిధ విచిత్రాకారాలతోటి ప్రమథసూరులు అనేక మంది సంగ్రామ సంబరాలతోటి ముందుకు లంఘించారు. ఆ ప్రమథసూరులు ఎలా ఉన్నారయ్యా అంటే, కొందరు ముఖాలేమో అత్యంత వికృతంగా ఉన్నట్ట, మరికొందరి చేతులు పాదాలు నేత్రాలు పరమ భయంకరంగా ఉన్నాయి. వారిలో కొందరు త్రాచుపావుల్ని యజ్ఞోపవీతాలుగా ధరించారు. మరికొందరు మాణిక్యకుండలాలతోటి రత్నకిరీటాలతోటి గంధమాలికాంబరాలతోటి అనేక భయంకర ఆయుధాలను ధరించి దేవతల్లే భయపడేటట్టుగా ముందుకురికేటవాళ్ళు.
ప్రమథసూరుల విజృంభణ సమరోత్సాహాన్ని గమనించారు బాణాసురుని సైన్యాధ్యక్షులు. గమనించి సైన్యాన్ని అదిలించి వారిని అనుసరించవలసిందిగా హెచ్చరించారన్నమాట. సింహాలు, శార్దూలాలు, బల్లూకాలు మొదలైన వన్యమృగాల చర్మాలను వసనాలుగా ధరించిన ప్రమథుల భయంకర కోలాహల ధ్వనులన్నీ భూణాంతరాల్లో సర్వత్రా వ్యాపించాయి. ప్రళయకాల యముని ప్రచండ సైనికుల్లా ఉన్నారు వారు. ఆ తీరులో వారిని చూసిన ఖేచరులు ఎంతో కలవరం చెందారట. మహోగ్రతతోటి తన మీదకి ఉరుకుతున్న శివుణ్ణి పరీక్షించాడు కృష్ణుడు. మహోత్సాహంతోటి విజృంభించాడు. శరధనుష్ఠాంకారాలతోటి లోకాలన్నింటినీ గజగజ వణికించేశాడు. చక్రకాంతులతోటి భువనాన్ని జాజ్వల్యమానం చేశాడు ఈ కృష్ణుడు. యుద్ధోన్ముఖుడయ్యాడనమాట. హరిహరులిద్దరూ ఒకరితో ఒకరు తలపడ్డారు. వారి భయంకర సంరంభానికి భూదేవత గజగజ వణికిపోయిందట. పర్వతాలు ఒక్కమారుగా నేల అట్టడుగుకి కుంగిపోయాయి. ఎత్తైన గిరిశృంగాలు ఎగిరిపడ్డాయట. దిశల్లో ఆకాశంలో పెనుమంటలు చెలరేగిపోయాయి. తోకచుక్కలు అన్ని వైపులా రాలిపోయాయట. మేఘాలు ఎక్కడా కనిపించకపోయినా భయంకరంగా ఉరుములు వినిపించడం మొదలుపెట్టాయి. గాలి ఒక్కమారుగా స్తంభించిపోయింది. సూర్యకాంతి క్షీణించిపోయింది. అస్తవ్యవస్థ గమనాలతోటి విమానాలు చెల్లచెదురు కావడంతోటి దేవతలు అందుకు ఎంతగానో అలజడి చెందారట. బ్రహ్మాదులైన నిర్జరులు, అసంఖ్యాక దేవ మునీశ్వరులు హరిహరుల పోరాటాన్ని గమనించి భయపడిపోయారు. ఆందోళిత హృదయులై ఆకాశంలో బారులు తీరి నిల్చున్నారట. కృష్ణుని తీక్షణంగా చూశాడు శివుడు. పుంఖానుపుంఖాలుగా 100 శరాలు ఒక్కసారిగా అతనిపైన ప్రయోగించేశాడు. వాటిని ఐంద్రాస్త్రంతోటి తుత్తునీయలు చేశాడు కృష్ణుడు. శివుని శరాలను ముక్కలు ముక్కలు చేయడంతో ఊరుకోలేదు ఆ ఐంద్రాస్త్రం. కరకుటంబులను విరజుమ్ముతూ వెళ్లి శివుడి చుట్టూ దట్టంగా అలుముకొద్దుట. ఆ విజృంభణకి మండిపడిపోయాడు శివుడు. దహనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం రథాన్ని చుట్టుముట్టిన ఐంద్రాస్త్రాన్ని దహనం చేయడమే కాక కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, ప్రద్యుమ్ని, గరుత్మంతుణ్ణి చుట్టుముట్టేసింది. పరమ భయంకరంగా ప్రజ్వరిల్లిపోయిందది. ఆ ప్రజ్వలనకు సమాధానంగా వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. దహనాస్త్రాన్ని నిశ్శేషంగా చల్లార్చాడు. గమనించాడిది బాణాసురుడు. నిరుత్సాహం చెందాడు. బాణాసురుడి నిరుత్సాహాన్ని గమనించి సన్నగా నవ్వుకున్నాడు శివుడు. సమరోత్సాహాన్ని రెట్టింపు చేసుకున్నాడు. శౌచ, రుద్ర, రాక్షస అంగీరశాస్త్రాలను అభిమంత్రించి విద్యుద్వేగంతోటి ప్రయోగించేశాడు. కృష్ణుడు అందుకు ఏమాత్రం చెక్కు చెదరలేదు. వాయువ్య, సావిత్ర, సమ్మోహనాస్త్రాలను ప్రయోగించి ఆ శివుడు ప్రయోగించిన అస్త్రాలని నిర్మూలించాడు. మరుక్షణంలో వైష్ణవం అనే పేరుగల ఘోర అస్త్రాన్ని తానే ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని చూసిన సుర, సిద్ధ, సాధ్య గంధర్వాదులు గగనంలో నిలబడలేకపోయారు. ఎంతగానో క్షోభించిపోయారట. బాణసైన్యంలో విపరీతమైన భయాందోళనలు వ్యక్తమయ్యాయి. వైష్ణవానికి ప్రతీకారాస్త్రం ఏమిటన్నది తెలియక శివుడు తలపట్టుకున్నట్ట. అదే అదనుగా ఆ అస్త్రం శివుని రథాన్ని చుట్టుముట్టింది. భయంకర జ్వాలలతోటి ప్రజ్వరిల్లింది. అది చూసి ఇక నిరీక్షించి లాభం లేదనుకున్నాడు బాణుడు. యుద్ధభూమిలోకి ప్రవేశించక తప్పదనుకున్నాడు. బ్రాహ్మణ పుంగవుల ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. వారికి బంగారం, భూమి, గోవులు దానం చేశాడు. రథాన్ని అధిరోహించాడు. మహారథికులు, ధనుజ సేనాపతులు వెంటరాగా శివుని రథానికి అత్యంత సమీపంగా వచ్చి నిలిచాడు. ఎంతగా ఆలోచించినా వైష్ణవాస్త్రానికి ప్రతీకారాస్త్రం స్ఫురించకపోవడంతోటి పురాలు 3 క్షణకాలంలో భస్మీపటలం చేసే ఘోర అస్త్రాన్ని వెంట సంధించబోయాడు శివుడు. సంధించబోతూ ప్రయోగిద్దామా వద్దా అని ఆలోచనలో పడ్డాట. అది గ్రహించాడు కృష్ణ పరమాత్మ. ఆ అస్త్రాన్ని శివుడు ప్రయోగిస్తే దానికి ఇక తిరుగులేదు. అంత సర్వనాశనం కావాల్సిందే. శివునికి ఆ ఆలోచన రానియరాదన్న సంకల్పంతోటి జృంభకాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. ఆ అస్త్రప్రయోగ ఫలితమేమో గాని శివుడికి క్షణంపాటు విరామం కూడా లేని ఆవలింతలు కలిగాయి. మగత కమ్ముకొచ్చేసింది. ప్రగాఢ నిద్ర ఉంచుకొచ్చింది. దాంతోటి శివుడి శౌర్యోద్ధతితో సహా అతని మహాస్త్ర సంకల్పం కూడా పూర్తిగా తొలగిపోయిందనమాట. ఆ క్షణంలో శివుడి హస్తాల నుండి బాణాలు నేల రాలిపోయాయి. అది చూసి ఈ ప్రమథులంతా కడవరపడిపోయారు. బాణాసురుడైతే చాలా ఆందోళన చెందిపోయట. భక్తిపూర్వకంగా ప్రబోధించాడు. అతని ప్రబోధానికి శివుడు మేల్కొన్న లోకస్థితికర్త హరికి తాను అనుగ్రహించిన వరం
అతని సమక్షంలో ద్వారకలో తాను పలికిన పలుకులు గుర్తు తెచ్చుకొని మౌన నిష్ట వహించాడు. శివుని అసక్తత గమనించాడు కృష్ణుడు. 10 దిశలు దద్దరిల్లేలాగా ఈ పాంచజన్యాన్ని పూరించేశాడు. ఆ మహాధ్వనికి ప్రమథులు దుస్సహరోషణ భీషులయ్యారు. వాళ్ళు ముందు కురికారు. వివిధాస్త్ర ప్రయోగాలతోటి ప్రద్యుమ్నుపైన పరాక్రమించారు వాళ్ళు. అదే అతనుగా దానవులు తమ మాయాయుద్ధ చాతుర్యంతోటి ప్రద్యుమ్నుణ్ణి అనేక విధాలుగా వేధించేశారు. అయినా తట్టుకున్నాడు ప్రద్యుమ్నుడు. నిలుచుని సమ్మోహనాస్త్రంతోటి దానవులందరినీ మూర్ఛిల్లేలాగా చేశాడనమాట. ఆ మూర్ఛలోనే వారి కుర్తుకల్ని ఉత్తరించేశాడు. అదే సమయంలో శివుని ఆవలింతల కారణంగా దహనకీలలెన్నో ఉద్భవించేశాయి. అవి దిశలన్నిట్లో చేరి దహింపచేయసాగాయి. అది గుర్తించి సకల ప్రాణులు భీతితోటి కలవరపడిపోయాయి. భూదేవత మరింత ఆందోళన చెంది పరుగున వెళ్లి బ్రహ్మను సమీపించి మొరపెట్టుకుందిలా, దేవా, హరిహరుల పోరాటాన్ని తట్టుకోలేక నేను కింద దిగబడిపోతున్నాను. ఈ అకాల బీభత్సం కారణంగా చరాచర ప్రపంచం యావత్తూ మహర్నవంలో మునిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది నాకు. లోకస్రష్టవు నువ్వు, నీకు తెలియందేముంది అందట. భూదేవిని బాధగా చూశాడు బ్రహ్మ. చెప్పాడప్పుడిలా, భూదేవత, క్షణపాలం పాటు ఓర్మి వహించమ్మా, నీ దుఃఖాన్ని తొలగిస్తాను అని మరుక్షణంలోనే శివుణ్ణి సమీపించాడు బ్రహ్మ. అతనికిలా నివేదించాడు, మహేశ్వర, ఈ అసురుల అన్నవారు ఉండకూడదని కదా నేను ఈ దారుణ రణాన్ని కల్పించింది. వీరిమీదనా నీ కృప? అదలా ఉంచితే కృష్ణదేవుడితోనా నీ వైరం? ఆలోచించు, మీరిద్దరూ ఒకటే. నీతో నువ్వే యుద్ధం చేయడం తగునా? నువ్వే నీ స్వస్వరూప రహస్యాన్ని గుర్తించకపోతే ఇంక నేనేం చెప్పను? మీ ఉభయుల సంగ్రామం వల్ల జగత్తు ఎంత కలవరపడుతోందో చూశావా? గమనించు, కరుణించు, లోకాలకి ఘోర ఆపదను తొలగించు అంటూ ప్రార్థించట. అందుకు అంగీకారంగా కళ్ళార్చాడు శివుడు. అన్నాడిలా, విధాత, నువ్వు యథార్థాన్ని చెప్పావు. ఇదిగో ఈ క్షణమే నేను యుద్ధాన్ని విరమిస్తున్నానన్నాడు. శివుడు అలా రణోద్యమాన్ని విరమించేశాడు. శివుడు ఎప్పుడైతే యుద్ధాన్ని విరమించుకున్నాడో అప్పుడు అతన్ని సమీపించాడు కృష్ణుడు. సవినయంగా అతని పట్ల తన గౌరవాన్ని ప్రకటించాడు. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్నారు. ఇష్టాగోష్ఠితోటి వినోదించారు. వారిని ఆనందంగా చూసి అక్కడినుంచి నిష్క్రమించాడు బ్రహ్మ. అయితే కుమారస్వామి మాత్రం యుద్ధభూమి నుండి తొలగిపోలేదు. తండ్రి యుద్ధాన్ని విరమించినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు, భక్తుడు బాణాసురుణ్ణి ఒంటరిని చేయలేను అనుకున్నాడు. కృష్ణుని అంతు చూస్తానంటూ రణరంగంలోకి ఉరికాడు. అతనికి కుంభాండు సారథ్యం వహించాడు. ఎప్పుడైతే కుమారస్వామి యుద్ధోన్ముఖుడయ్యాడో అప్పుడు దానవ యోధులంతా మహోత్సాహంతోటి విజృంభించారు. కుమారస్వామిని వే విధాలా అభినందించారు. దానవ వీరుల అభినందనలు అందుకున్న కుమారస్వామి బలరామకృష్ణులపైనే గాక ప్రద్యుమ్న గరుత్మంతులపైన కూడాను పుంఖానుపుంఖాలుగా బాణాలను గుప్పించేశాడు. ఉప్పొంగిన సమరోత్సాహంతోటి గొంతెత్తి గర్జించాడు. వచ్చిపడిన బాణాలకు తీవ్రంగా గాయపడ్డాడు కృష్ణపరమాత్మ. శరీరం అంతటా రక్తం ధారలు కట్టేసింది. అయినా తట్టుకుని సరసహస్రాలొక్కమారుగా కుమారస్వామిపైన ప్రయోగించేశాడు. అదే సమయంలో బలరామ ప్రద్యుమ్నులు కూడాను కుమారస్వామిపైన నిరంతరం బాణవృష్టిని కురిపించారన్నమాట. పగవారి విజృంభణకు ఎంతగానో కోపగించేశాడు ఈ కుమారస్వామి. ఎంతటి శత్రువులైనా తుదముట్టించగలిగే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి కృష్ణుడిపైన ప్రయోగించేశాడు. ఉరుకుతూ వస్తున్న అస్త్రాన్ని సన్నగా నవ్వుతూ చూశాడు కృష్ణుడు. చేతిలో ఉన్న చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధం బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నిర్మూలించేసింది. బ్రహ్మశిరోనామకాస్త్రం వ్యర్థమైపోవడంతో మరింతగా క్రోధవివసుడయ్యాడు ఈ కుమారస్వామి. తనకి అత్యంత ప్రియాయుధమైన శక్తిని చేపట్టాడు. కృష్ణుడిపైకి దాన్ని ప్రయోగించాడు. భయంకరమైన ఉల్కల సమూహంలాగా, ప్రళయకాల భీకరాగ్ని జ్వాలలాగా దిక్కులన్నిట్లా నిండి సకల ప్రాణి భయంకరమైన ఆ మహాశక్తిని చూసి కృష్ణుడికి కీడు తప్పదని భావించారు దేవతలు. అయితే కృష్ణుడు ఆ శక్తి కన్నా శక్తిమంతుడు కావడంతోటి దగ్గరికి వచ్చిన ఆ శక్తిని చూసి తీవ్ర హూంకారంతోనే దాన్ని అల్లంత దూరంలో నివారించేశాడు. అంతటితో ఊరుకోలేదాయన. చక్రాయుధాన్ని చేతపట్టి దాన్ని కుమారస్వామిపైన ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో
శివుని ఆజ్ఞ మేరకు లంబ అనే లీలామహిళామూర్తి తన బంగారు కాంతులతోటి భువన ప్రజ్వలింపచేస్తూ దిగంబర శరీరంతోటి కుమారస్వామికి అడ్డంగా నిలిచింది. కృష్ణుడు ఆవిడ్ని చూసి చూపు మరుచుకున్నాడు. ఆవిడ్ని ఆదేశించాడు. లంబా, నాకెందుకు నువ్వు అడ్డుపడుతున్నావు? వెంటనే వెళ్ళిక్కడ్నుంచి కుమారస్వామితో సహా తొలగిపో, లేకపోతే నా చక్రాయుధాన్ని మరలిస్తాను. లేదంటే కృష్ణ మాట పూర్తే కాలేదు. కుమారస్వామితో సహా లంబ అక్కడి నుంచి తొలగిపోయింది, అదృశ్యమైపోయింది. మరి ఆవిడ అలా ఎందుకు చేసింది? ఎందుకు వెళ్ళిపోయింది? వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకొని మిగతా కథను కూడా మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు.